ఆదివాసీల ఇలవేల్పులు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేశారు. ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమన్నారు సీఎం రేవంత్. ఈ పనులతో మంత్రి సీతక్కతో పాటు తన జన్మ ధన్యం అయినట్లేనన్నారు. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీల కుంభమేళా మేడారం జాతరకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడారంలో సమ్మక్క సారాలమ్మ ఆలయ పునర్నిర్మాణం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గిరిజన కొమ్ముకోయ నృత్యంతో గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క సారాలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన గద్దెల నూతన డిజైన్లను విడుదల చేశారు సీఎం. ఆలయం అభివృద్ధిపై సమీక్షించి అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆలయ అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా ఆలయ విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. వీటిపై స్పందించిన సీఎం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. మేడారం సమ్మక్క సారాలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా ఈ ఆలయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాకతీయులు నిర్మించిన రామప్ప తరహాలో చరిత్రకు సాక్ష్యాలుగా 1000 ఏళ్లు నిలిచేలా ఆలయ పునర్నిర్మాణాన్ని రాతి కట్టడాలతో చేపడతామని చెప్పారు. కుంభమేళాకు 1000 కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ప్రధాని మోదీని ఒప్పించి మేడారం జాతరకు నిధులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసి కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిందని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. శాశ్వత ప్రాతిపదికన గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు చేపట్టామని, ఇందుకోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.